తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు నిర్వహించిన సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ మోసగాలను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారని, మొత్తం 8 మంది ముద్దాయిలను అరెస్టు చేశారని తెలిపారు. 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2 జాయింట్ అకౌంట్లలో ఉన్న నగదును ఫ్రీజ్ చేశారని వెల్లడించారు. నేరాలకు పాల్పడిన ముఠా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారని, మొదట మోటార్ వెహికల్ ను దొంగతనం చేసి ఆ తర్వాత చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారని గుర్తించారని, మిగిలిన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఎవరైతే అమెరికాలో పిల్లలు చదువుతున్నారో లేదా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో, ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కోటి అనే వ్యక్తి ఈవెన్ కంబోడియాకు కూడా వెళ్ళి అక్కడ మ్యూల్ అకౌంట్స్, ఈ సైబర్ నేరగాళ్ళని కలిసి అక్కడ ఏ విధంగా మోడస్ ఆపరెండి ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకొని రావడం జరిగింది. సో ఈ కేసు ద్వారా అందరికీ కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్లో వీడియో కాల్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీకు వివరాలు, మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నాము, లేదా ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరగదు, అది ఎప్పుడు కూడా. సో అది ముందు మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే, ఏ సీనియర్ సిటిజన్ అయినా ఇటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు కనీసం కొంతమంది ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఈవెన్ వాళ్ళ వైఫ్స్తో కానీ కూడా చర్చించట్లే. వాళ్ళు ఒక్కోరు ₹1 కోటి, 2 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా అమెరికాలో బయట బాగా స్థిరపడిన వాళ్ళ తల్లిదండ్రులు